हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स మనకి ఏంటంటే 10th క్లాస్ సంబంధించి రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే మొదలవబోతున్నాయి కదా। అయితే అందులో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ అయితే తెలుగు ఎగ్జామ్ సంబంధించి గెస్ట్ పేపర్ అయితే చూపించబోతున్నాను అన్నమాట। సో ఈ గెస్ట్ పేపర్ కనుక మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, సో 2-3 గెస్ట్ పేపర్లు ప్రిపేర్ అయితే మీరైతే 50 మార్క్స్ వరకు అయితే రాగలరు అన్నమాట। సో 50 మార్క్స్ వరకు అయితే డౌట్ అయితే ఉండదు। సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి పేపర్స్ అయితే వస్తాయి। సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నా। మీకు ఈ పేపర్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది। సో మీరు జాయిన్ అయిపోతే అందులో పేపర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ చేసుకున్నట్టయితే సెక్షన్ 1 అనమాట। సో ఇందులో చూసుకున్నట్టయితే అవగాహన ప్రతిస్పందన అయితే వస్తుంది। సో మీకు ఫస్ట్ రామన్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే పద్యం అనేది ఇచ్చేస్తారు, మీ ప్రతిపాదార్థం అనేది అయితే రాయాలన్నమాట। సో సెకండ్ రామన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకు ఒక పద్యం అనేది అయితే ఇస్తారు, ఆ పద్యం అయితే పూరించి సో మీరైతే భావం అయితే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట। సో ఈ రెండిట్లు కూడా మనకి 8 మార్క్స్ అనమాట। అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఏంటంటే రామాయణంలోని ఒక కాండకు సంబంధించి 4 వాక్యాలు అయితే ఇస్తారు, 4 వాక్యాలని సో మీరు కరెక్ట్గా అయితే అయితే రాయాలి। సో మీరు ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ కానీ ప్రిపేర్ అయ్యారు అనుకోండి, సో ఖచ్చితంగా అది రాకపోయినా అంటే నేను చెప్పింది రాకపోయినా సరే అదే మోడల్లో ఉన్నది పక్కాగా అయితే వస్తుందన్నమాట। సో మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో ఏ వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేస్తానని చెప్పేసి, అలాగైతే అనుకోకండి। ఎందుకంటే సో ఆల్రెడీ నేను ఇంటర్ కూడా అలాగే అప్లోడ్ చేశాను। సో కావాలంటే మీరు ప్రీవియస్గా ఇంటర్ పేపర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, సో నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయా లేదని చెప్పేసి। అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి వచ్చేసరికి ఎస్ఎస్ అనమాట, ఎస్ఎస్ ఇచ్చారు। అండ్ నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి భాషాంశాలు, అంటే మనకి వచ్చేసరికి బిట్స్ అనమాట। సో ఇవి కూడా సింపుల్గానే ఉంటాయి, సో ఇవి కూడా చెయ్యండి। ఇవి కూడా చేస్తే మనకి అంటే ఆ సెంటెన్స్ రాకపోయినా సరే వేరే సెంటెన్స్ అనేది అయితే వస్తుందన్నమాట మ్యాక్సిమం। ఒకవేళ ఇన్ని చదవలేను బ్రో నాకు జస్ట్ పాస్కి చాలనుకుంటే నేను ఒక వీడియో అయితే చేశాను, సో జస్ట్ ఫర్ పాస్ అనమాట। ఒక 10 రామాలు చూసుకున్నారంటే మీరు పాస్ అయిపోయినట్టే। సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి। సో అందులో ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట। సో ఇలాంటి గెస్ట్ పేపర్స్ అనేవి అయితే 2-3 అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, ఒకసారి ఈ గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయండి। సో ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తారనుకోండి డ్యామ్ షూర్గా మీ 50 to 60 మార్క్స్ అయితే డౌట్ అయితే ఉండదు। సో మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా అయితే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట। సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సో మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి। దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్।